నేనండి మీ వదినమ్మను. మీరెప్పుడైనా భూలోక స్వర్గాన్ని చూసారా? దక్షిణ కాశీగా పేరొందిన సిద్ధేశ్వర ఆలయం అండి. ఇది మన హన్మకొండ పట్టణంలోనే ఉంది. ప్రకృతి రమణీయతకు నిలువెత్తు నిదర్శనం ఈ టెంపుల్. దేవుడు ఉత్తరముఖంగా వెలిసి సిద్ధేశ్వరుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడండి. మేము ఈ శివరాత్రి సందర్భంగా దేవుని దర్శించుకోవడం జరిగింది. మీరు ఒకసారి ఈ సిద్ధేశ్వరుని ఈ గుడి యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటే మన మనసు భక్తి పారవశ్యంతో పులకరించిపోతుందండి. అవేంటి అనుకుంటున్నారా? పూర్వకాలం నుండి ఈ దేవాలయమును ఒక నాగుపాము కాపాడుతూ ఉందటండి. ఇంకా ఏడాదికి ఒకసారి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. స్వయంభులింగాన్ని తాకుతున్న సూర్యకిరణాలు సిద్ధేశ్వరుడిపై పడతాయటండి. ఎంత బాగుంటుందో అప్పుడు. ఇంకా స్వయంగా నందీశ్వరుడు తవ్విన గుండం, ఇంకా కాలభైరవుడు అష్టదిగ్బాలకులుగా ఈ గుడిని కాపాడుతూ ఉంటాడటండి. ఇంకా ప్రకృతి రమణీయంగా 4 గుట్టల మధ్యన పడమడ, తూర్పు, ఉత్తరం, దక్షిణం కొండలతో ఎంత బాగుంటుందోనండి ఈ గుడి. ఈ గుడిలో విశిష్టత ఏంటంటే మన శివయ్యకి మనమే అభిషేకం చేసుకొని స్వయంగా అలంకరించుకోవచ్చు. ఇంతటి మహద్భాగ్యం మన సిద్ధేశ్వర ఆలయంలోనే మనకు కలుగుతుందండి. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మన హనుమకొండ పట్టణంలో బస్ స్టాండ్ నుంచి కాస్త కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే స్ట్రైట్గా ఒక హనుమాన్ టెంపుల్ వస్తుందండి. హనుమాన్ టెంపుల్ నుంచి మనం రైట్ తీసుకున్నామంటే, రైట్ అంటే కుడివైపుకి తిరిగామంటే మనం కాస్త ముందుకు వెళ్తే పద్మాక్షి కొండ వస్తుంది. ఆ పద్మాక్షి కొండపైనే పద్మాక్షి అమ్మవారు కొలువై ఉంటారండి. ఎంత బాగుంటారో. కాస్త ఆ కొండకి కొంచెం ముందుకు వెళ్ళి మనము లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవాలండి. అంతే. 2 కొండల మధ్యన మనం అలా వెళ్తూ ఉంటే కాస్త దూరం మనకి సిద్ధేశ్వర ఆలయం వచ్చేస్తుంది. ఇది బస్ స్టాండ్ నుంచి 1.5 నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. అంతే. శివరాత్రి పర్వదినం సందర్భంగా మనకి గుడి ప్రాంగణము, గుడి మొత్తం కూడా దేదీప్యమానంగా వెలిగిపోతుందండి. మొత్తం లైట్లతోటి, పూల డెకరేషన్ తోటి ఎంత బాగుందోనండి. ఈ గుడి గురించి ప్రతి ఒక్క విషయాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మన హన్మకొండలోని శ్రీ సిద్ధేశ్వర స్వామిని ప్రతినిత్యము ఎందరో దేవతలు ఆరాధించి ఆ దేవుళ్ళు అనుగ్రహం పొందినట్లుగా స్కంద పురాణము చెబుతున్నది. శాండిల్య మహర్షి ఎంతో కాలము తపస్సు చేయగా పరమేశ్వరుడు వారిని అనుగ్రహించి ఈ ప్రదేశమున శ్రీ సిద్ధేశ్వరునిగా స్వయంగా ఉద్భవించినట్లు పురాణగాథలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ దేవుణ్ణి ఋషులు ప్రతినిత్యము రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు పూజలు చేస్తారని, ఆ సమయమున అమృత గడియలని, ఆ సమయంలో ప్రణవనాదం వినిపిస్తుందని తపస్సంపన్నులైన మహాత్ములు అంటూ ఉంటారు. పూర్వకాలం నుండి ఈ దేవాలయమును ఒక నాగుపాము కాపాడుతుందట. ఈ నాగుపాము రాత్రి వేళల్లో గర్భగుడిలోకి ప్రవేశించి లింగం చుట్టూ చుట్టుకుంటుందని చూసిన వారు చెబుతూ ఉంటారు. ఈ నాగేంద్రునికి ప్రతి మంగళవారం రోజున పూజలు చేసిన వారికి కళ్యాణము, సంతానము ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఋషులు, సిద్ధులు, యక్షులు తపస్సు చేసుకున్నటకు కావాల్సిన నిత్యాగ్ని, స్నానపానాదులకై జలవసతి లేదట ఇక్కడ. ఆ సమయంలో అప్పుడు శివుడు కైలాసానికి నందికేశ్వరుణ్ణి పిలిచి నీటి కోసం ఒక గుండాన్ని తవ్వమని చెప్తాడట. అప్పుడు నందికేశ్వరుడు స్వయంగా ఈ గుండాన్ని తవ్వుతాడట. అందుకోసమే ఈ గుండాన్ని నందికేశ్వర గుండం అని కూడా పిలుస్తూ ఉంటారు. బాగా ప్రసిద్ధి చెందిన గుండం అండి. దీంట్లో యాగాలు చేసిన వాళ్ళు, సిద్ధులు, జ్ఞానులు తపశ్సిద్ధి పొందారని పురాణాలు చెబుతున్నవి. ఓం గం గణపతియే నమః. ఇది సిద్ధేశ్వర ఆలయం అండి. వరంగల్ జిల్లాలో ఉంది. స్వయంభులింగం. ఇది మన తెలంగాణలోనే ఉంది. స్వామివారు ఉత్తరముఖంగా వెలిశారు. శివాలయం పడమరముఖ ద్వారం. అందుకే ఈ గుడికి ఇంత విశిష్టత. భూ కైలాసం అని భావిస్తూ ఉంటారు. ఈ దేవాలయం జ్యోతిర్లింగాలతో సమానం. అందుకే ఇది దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందిందండి. భాద్రపద మాసంలో సంవత్సరంలో 3 రోజులు సూర్యకిరణాలు లింగం మీద పడతాయి. గర్భగుడి 50 మీటర్ల లోపలికి ఉన్నప్పటికీ కూడా పద్మాక్షి కొండ మీద నుంచి వచ్చే సూర్యకిరణాలు నందీశ్వరుని దాటుకొని గర్భగుడి లోపల ఉన్న శివలింగం మీద ఈ సూర్యకిరణాలు తాకుతాయండి. దక్షిణ అంటే చేతులు పట్టుకొని మనసులో కోరిక చెప్పుకొని దేవుని దగ్గర పెట్టండి. సిద్ధేశ్వర స్వామిని నమః. తాంబూల సహిత దక్షిణాన్ని సమర్పయామి. హం భోలా శంకర భగవానికి. మళ్ళొకసారి లింగం ముట్టుకొని దండం పెట్టుకొని దేవుని దగ్గర ఒక పువ్వు తీసుకొని రండి. మేమైతే ఇప్పుడు స్వయంగా అభిషేకం చేసి అలంకరించడం జరిగిందండి. మనం అలా స్వయంగా అభిషేకం చేస్తూ అలంకరిస్తే మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి.
ఇలా సూర్యకిరణాలు శివుని తాకినప్పుడు మనం గనక శివుని దర్శించుకున్నట్లయితే మనం కోరుకున్న కోరికలు తీరుతాయని, మన మనసుకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుందని అందరూ చెబుతూ ఉంటారు. ఇక్కడ 8 అడుగుల నాగేంద్రుడు ఉంటాడంటండి. సోమసూత్రం నుండి, సోమసూత్రం అంటే అభిషేకం చేసిన జలం వెళ్ళే ప్లేస్ నుంచి ఆ నాగేంద్రుడు శివలింగానికి చుట్టుకుంటాడని చూసేవాళ్ళు చెబుతూ ఉంటారండి. ప్రకృతికి రమణీయంగా 4 గుట్టల మధ్యన పడమర పద్మాక్షి కొండ, తూర్పున నందీశ్వర కొండ, ఉత్తరాన ఉన్నది హనుమద్గిరి కొండ, దక్షిణాన భైరవ కొండ అండి. ఇవన్నీ కూడా మనకి గుడి చుట్టూ ఉంటాయి. అందుకని ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుందండి. మొదట క్రీస్తు పూర్వమే మనకి ఈ లింగం ఉద్భవించిందండి. తరువాతే కాకతీయులు ఈ లింగానికి గుడిని కట్టడం జరిగింది. ముందే ఇది అంటే క్రీస్తుకు పూర్వమే భూమికి సమాంతరంగా ఉద్భవించిన లింగం, అంటే స్వయంభూ లింగం ఈ లింగం అన్నమాట. వరంగల్లో ఉన్న పంచభూత లింగాల్లో ఈ లింగం వాయులింగం అండి. మనకి కాళహస్తిలో వాయులింగానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇక్కడ వాయులింగానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. ఇంకా నందీశ్వరుడు గుట్టల మధ్యన జలవసతి లేనప్పుడు అతను శివుని ఆదేశంతో మనకి ఇక్కడ గుండాన్ని తవ్వుతాడండి. అందుకని ఇక్కడ నందీశ్వరుడికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భైరవులు ఇక్కడ 9 మంది భైరవులు ఉంటారండి. 9 విగ్రహాలు ఉంటాయి. గుడి చుట్టూ ఉంటారు. వాళ్ళందరూ కూడా గుడిని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారు. అందుకనే వీళ్ళని అష్టదిగ్బాలకులు కూడా అని ఉంటారు. మనకి గుడి పక్కనే ఒక అంటే మనకి శివుని పక్కనే ఒక భైరవుడు ఉంటాడండి. ఆయన్ని కపాల భైరవుడు అంటారు. అది మనకి శివలింగం పక్కనే ఉంటుంది. మిగతా 8 కూడా గుడి చుట్టూ ఉంటాయి అన్నమాట. ఉత్సవాలు మనకి శివరాత్రి రోజు, శ్రావణ మాసంలో దేవీ నవరాత్రులప్పుడు చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవీ నవరాత్రులు అమ్మవార్లు ఉంటారు. మెయిన్గా మనకి భవానీ అమ్మవారు ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో 30 రోజులు కూడా జాతర చేస్తూనే ఉంటారు. ప్రతి సోమవారం మనకి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుందండి. ఇది కాకతీయుల కాలం నుండి కూడా సిద్ధేశ్వర ఆలయం బాగా ప్రసిద్ధి చెందిందండి. శివరాత్రి రోజు 108 కేజీల భస్మంతో భస్మాభిషేకం కూడా ఇక్కడ చేస్తారండి. ఇక్కడ ఈ భస్మాభిషేకం చాలా ప్రసిద్ధి చెందింది. దీన్ని భూ కైలాసగిరి అంటారండి. ఎందుకంటారా, ఇక్కడ మనకి శివపార్వతులు శివ పరివార రూపంలో దర్శనమిస్తారు. శివ పరివార అంటే ఏంటి? నార్మల్గా మనకి ఎక్కడైనా శివపార్వతుల విగ్రహాలు చూస్తూనే ఉంటాం. కానీ శివుని అంత పరివారంతో ఉండే శివ పరివారాన్ని ఇక్కడ సృష్టించారు. ఇదే అండి భూ కైలాసగిరి అండి. ఎంత బాగుంటుందో ఇక్కడ ఈ చిన్న పార్కు. అక్కడ చూసారా, భైరవుని విగ్రహాన్ని కూడా ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ విగ్రహం కూడా చాలా బాగుందండి. ఇలా గుడిలో దర్శనం అయిపోయాక గుడి వెనక భాగంలో మనకి ఈ భూ కైలాసగిరి ఉంటుంది. ఈ పార్కు, చెట్లు, పూల మధ్యలో ఎంత బాగుంటుందో. ఎంతసేపు ఉన్నప్పటికీ మనకి బోర్ కొట్టదండి. ఇంకా ఉండాలనిపించే అంత అందంగా ఉండే ప్లేస్ అండి. ఖచ్చితంగా నన్ను నమ్మండి, ఇది భూలోక స్వర్గం అండి. ఇది 4 గుట్టల మధ్యలో ఈ శివపరివారం అంటే 40 అడుగుల శివ పార్వతుల విగ్రహాలు. వీటితో పాటు 11 అడుగుల వినాయకుని విగ్రహం, 11 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, 11 అడుగుల నందీశ్వర విగ్రహం, ఇవన్నీ కూడా ఇక్కడ కొలువై ఉన్నాయండి. దీన్ని శివపరివార్ అంటారు. అందరూ కూడా ఇక్కడ కూడా మనకి చూసారా, కాళభైరవ విగ్రహం ఈ సైడ్కి కూడా ఉందండి. అంటే మనకి దేవుని పక్కన ఒక విగ్రహం ఉంటుంది, కాళభైరవ ఉంది. మిగతా 8 కూడా గుడి చుట్టూ ఉంటాయండి. శివుని కాపాడుతూ అష్టదిగ్బాలకుల్లాగా 8 మంది కూడా బయట కాపలా కాస్తూ ఉంటారు. ఈ గుడికి ఎన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయో, ఎంత విశిస్తుందో అండి. నేను కొత్తగా తెలుసుకోవడం వల్ల నా మనసుకి ఎంతో సంతోషంగా అనిపించిందండి. నేను ఇప్పటికి ఈ గుడిని ఎన్నిసార్లు దర్శనం చేసుకుని తనివి తీరదండి. అంత బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ మనకి శివ పరివార్ ఉంటారు. అందరూ ఒక దగ్గరే ఉంటారనమాట. మనకి నందీశ్వరుడు నోట్లో నుంచి శివలింగం మీదకి ఎప్పుడూ కూడా వాటర్ పడుతూ ఉంటాయండి. ఇప్పుడైతే ఆన్ చేయలేదు, రేపు మార్నింగ్ శివరాత్రి కదా, రేపు ఖచ్చితంగా ఆన్ చేస్తారు. అలా వాటర్ పడుతూ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పక దర్శించవలసిన ప్లేసుల్లో ఇదొక ప్లేస్ అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. శివ పరివార్ అంటే శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు అందరూ కూడా ఒకే ప్లేస్లో దర్శనమిస్తారు. అందుకే దీన్ని భూ కైలాసం అని అంటారండి. మనకిప్పుడు ఇది ఒక స్వర్గం లాంటిది. ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకొని ఆ శివుని కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. దీని చుట్టూ ఉన్న మనకి భైరవ కొండ, హనుమద్గిరి కొండ, పద్మాక్షి కొండ, నందీశ్వర కొండ, ఈ 4 ఉన్నాయి కదండి. మేమైతే భైరవ కొండని, హనుమద్గిరి కొండని చూసాము. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరందరూ చూడండి. భైరవ కొండ, హనుమద్గిరి కొండ కూడా చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. హ్యాపీ శివరాత్రి.